చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తామసి, తస్మాత్ జాగ్రత్త. నువ్వు చాలా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. నువ్వు ఉదాసీనంగా ఉంటే అది నీ ఉనికికే ప్రమాదం. ఏమైంది తక్షక? ఎన్నడూ లేంది నువ్వు నన్ను హెచ్చరిస్తున్నావు. అయినా ఈ కర్కోటక తామసికి ఎదురేముంది? పొరబడుతున్నావు తామసి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీకు భంగపాటు తప్పదు. ఆ రాణమ్మ మహాకాళ లింగేశ్వరుడి అనుగ్రహంతో దివ్య నాగస్వరాన్ని సంపాదించింది. రాణమ్మకి ఆ నాగస్వరం దక్కిందా? అంత సులభంగా ఆ నాగస్వరం ఎలా దక్కింది? రాణమ్మను తక్కువగా అంచనా వేయవద్దు. పట్టుదల ఉన్న మనిషికి తన మార్గంలో పెద్ద బండరాయి వస్తే దానిని సైతం మెట్టుగా ఉపయోగించుకుంటుంది. రానమ్మ అలాంటిదే. తామసి తన కొడుకు ప్రాణాలు రక్షించుకోవడానికి రానమ్మ దేనికైనా తెగిస్తుంది. ఆ పట్టుదలతోనే ఇప్పుడు నాగస్వరాన్ని చేజిక్కించుకుంది. ఆ నాగస్వరంతో ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ రానమ్మ బయలుదేరింది. నీ స్థావరానికి వచ్చేస్తుంది. ఆ నాగస్వరంతో ఆ రాణమ్మ నన్ను ఏమీ చేయలేదు. లేదు తామసి, అతి విశ్వాసం అనర్థదాయకం. ఆ రానమ్మ ఆ నాగస్వరం ఊదితే నువ్వు ఎక్కడ ఉన్నా ఉరుకులు పరుగులతో వచ్చి ఆమె ముందు నాట్యం ఆడాల్సిందే. తక్షక, నా తక్షణ కర్తవ్యం ఏంటి? పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది తామసి. ఆ నాగస్వరాన్ని రానమ్మ ఊదడం ఆరంభిస్తే నువ్వు నృత్యం చేస్తూ క్రమంగా ఆమెకు వశమైపోతుంటావు. ఇక ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ఆమె దగ్గరున్న నాగస్వరాన్ని ఆమె నుంచి దూరం చెయ్యాలి. ఆ నాగస్వరాన్ని కింద పడేలా చేస్తే దాని శక్తి నశిస్తుంది. అలా నాగస్వరాన్ని శక్తిహీనం చెయ్యాలి. గట్టిగా ప్రయత్నించాలి. అదొక్కటే ఇప్పుడున్న మార్గం తామసి. చేస్తాను. నా మాయోపాయంతో ఆ నాగస్వరాన్ని నేలపాలు చేస్తాను.
తామసి, ఆ నాగస్వరం నేల మీద పడేలా చెయ్యి. తక్షక రాణమ్మ చేతిలో గరుడ రేఖ ఉంది. అందువల్ల ప్రత్యక్షంగా నేను ఆమెను ఏమీ చేయలేను. ఇలాంటి చర్యల ద్వారానే ఆమె నుంచి నాగస్వరాన్ని దూరం చెయ్యాలి. అవును తామసి, ఏం చేస్తావో తెలీదు. ఏదో ఒకటి చేసి నాగస్వరాన్ని కింద పడేలా చేస్తేనే నీకు మనుగడ. మహాకాళేశ్వర, ఇది నువ్వు అనుగ్రహించిన నాగస్వరం. దీనివల్ల ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టుకునే అపూర్వ అవకాశాన్ని నాకు అనుగ్రహించావు. దీన్ని నా నుంచి దూరం చెయ్యడానికి ఆ దుష్ట తామసి కుటిల ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. నా ప్రాణం పోయినా దీన్ని వదలను. అదే పరిమళం, అదే వాసన. ఇంట్లో ఏ మొగలి పువ్వుల వాసన అయితే వచ్చిందో ఇక్కడ అదే వస్తుంది. అంటే ఆ తామసి ఇక్కడే ఎక్కడో ఉంది. రప్పిస్తాను, రప్పిస్తాను. ప్రాణమా, వద్దు, ఊదద్దు. ఆ నాగస్వరాన్ని ఊదద్దు. ఊదుతాను. నాలో ఊపిరున్నంత వరకు ఈ నాగస్వరాన్ని ఊదుతాను. వద్దు, ఊదద్దు. ప్రాణమ్మ, సూర్యోదయం అయ్యేలోగా నాగమణిని సంపాదించాలి. సూర్యుడి తొలి కిరణాలు ఈ భూమిని చేరకముందే కృష్ణకి నాగమణిని తాకించాలి.
నాగస్వరాన్ని ఊదుతున్న సందర్భంలో ఆ నాగస్వర ధ్వని ప్రకంపనలు ఊదేవారి ముక్కుల నుంచి చెవుల నుంచి రుధిరం ధారాపాతకంగా స్రవిస్తుంది. సూర్యోదయంలోపు ఆ విషం సహస్రార స్థానానికి అంటే శిరస్సు పైభాగానికి చేరితే ఇక నీ బిడ్డ నీకు దక్కడు. మేడం 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 చూడండి మేడం, త్వరగా చూడండి. పాయిజన్ అయిపోయింది మేడం. మేడం బాడీ మొత్తం విషం వచ్చేసింది. అమ్మా అమ్మా జగదీశ్వరి, నా బిడ్డని కాపాడు తల్లి. అమ్మా గర్భరక్షంబికాదేవి, నా బిడ్డకు దివ్యవరంగా దక్కిన ఈ నాగబడి ద్వారా సర్ప విషాన్ని ఉపశమింపజేయి తల్లి. దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మా నాలుగు దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. నమ్మిన వారికి నాగుల జాతికి అమ్మవు నీవమ్మ, పసుపు కుంకుమ పడతుల కొసగే దేవత నీవమ్మ. చల్లని చూపుల నాగమ్మ, మా పిల్లల పాపల కాయమ్మ, పల్లెకు తల్లివి నీవమ్మ, మాకు తోడు నీడగా ఉండమ్మా. కృష్ణ 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 లేవరా. కృష్ణ అమ్మా అమ్మా, నా బిడ్డని బతికించు తల్లి. రత్నాల కాంతుల పడగల భోగ భాగ్యాలని చెటి తల్లివి, పుట్టి మట్టి పుట్టలోనే తలదాచుకుందువమ్మ. చల్లని
నోముల నాగమ్మ మా పిల్లల పాపల కాయమ్మ పల్లెకు తల్లివి నీవమ్మ మాకు తోడు నీడగా ఉండమ్మా కాసిని పాలకి మమ్ము చల్లగా కాచేవి చలిమిడి నైవేద్యంతో చింతలు పంపేవి పూజలందుకో శివ నాగమ్మ ఎల్లవేళలా తల్లి నాగమ్మ దివినీయవే దేవ నాగమ్మ దాని చూపవే శ్రీ అమ్మా అమ్మా కృష్ణ ఒక్కసారి చూడమ్మా ఈ అమ్మని చూడు కృష్ణ 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 అమ్మా కృష్ణ 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 అమ్మా మేడం అమ్మా అమ్మా కృష్ణ అమ్మా అమ్మా మేడం అమ్మా ఏమైందమ్మా అమ్మా అమ్మా లేమ్మా అమ్మా లేవండి మేడం లేమ్మా అమ్మా ఏమైందమ్మా కృష్ణ నీకు ఊపిరిపోయడానికి మీ అమ్మగారు తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు కృష్ణ నిన్ను బ్రతికించుకొని ఇప్పుడు ఆవిడ స్పృహ తప్పారు అమ్మా హర హర మహాదేవ శంభో శంకర మృత్యుంజయ పాహి మృత్యుంజయ జయదే జగదానందే జగదేక ప్రపూజితే జయ జయ సర్వగతే దుర్గే జగద్ధాత్రే నమోస్తుతే ఓం శ్రీమాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర 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 అమ్మా 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 లేమ్మా హర హర మహాదేవ ఏమైందమ్మా శంభో శంకర హర హర మహాదేవ మా అమ్మ శంభో శంకర మా అమ్మని హర హర మహాదేవ శంభో మీరే కాపాడండి స్వామి అమ్మా ఏంటి నీ లీలా ఖేళనం ఏంటి నీ క్రీడా వినోదం నవమాసాలు మోసి కని బిడ్డను ఈ భూమి మీదకు తీసుకొస్తే తల్లి పునర్జన్మను పొందుతుంది ఆ బిడ్డకు ఏదైనా ఆపద ఎదురైతే అదే తల్లి మళ్ళీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షించుకుంటుంది అన్ని చోట్ల నువ్వు ఉండలేక అమ్మలందరి రూపంలో నువ్వుంటూ నీ బిడ్డలందరినీ రక్షించుకుంటావని మరోసారి నిరూపించుకున్నావు తల్లి బిడ్డకు ఆపదొస్తే నిన్ను నమ్మి కొల్చినందుకు ఆ తల్లికి పుత్రభిక్ష పెట్ట మరి ఇప్పుడు ఆ తల్లిని బలి తీసుకుంటున్నావా హర హర మహాదేవ శంభో శంకర శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ